టు మిత్ర విందచ్చు పార్ట్ 2 చూపిస్తానన్నాను కదా, ఇదే. ఇంకా రెడీ కాలే, ఇంకా ఉంది, కానీ నేను మాత్రం కొంచెం కూడా చేయలే, ఎందుకో నాకు చేయాలనిపించలే. చేసేదాం ఎప్పుడని చేసేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే ఇది మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి అని. రేపు హైదరాబాద్ టూర్ అని చెప్పాను కదా, అది క్యాన్సిల్ కాలేదంట. మనం అక్కడ ఎంజాయ్ చేయాలి. మళ్ళీ మనం బ్యాంకాక్ కూడా వెళ్తున్నాం. బ్యాంకాక్ పిల్ల అందరు చూసే ఉంటారు. బ్యాంకాక్ మా ఫాదర్ వెళ్తున్నాను, నేను వెళ్ళట్లే. మా ఫాదర్ అక్కడ వీడియో పెడతారు, చూసేయండి. అది పార్ట్ 3 అని ఉంటుంది. మా డాడీ దాంట్లో మిత్ర మార్కెటింగ్ ఛానల్ అని ఉంటుంది, అది పార్ట్ 3లో ఉంటుంది. మనమైతే ఇప్పుడైతే పార్ట్ 3 మిత్ర విందజూబ్లో మంది పార్ట్ 3 అయితే ఓషన్ పార్క్, పార్ట్ 4 అయితే రామోజీ ఫిలిం సిటీ. మంది ఖమ్మం కదా, ఖమ్మంలో అంతగా అసలు వాటర్ ఫాలే లేదు ఖమ్మంలో. లేకుంటే ఎట్లీ ఎండలకి అని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం రేపు పొద్దున్న. ఎలక్షన్స్ కదా రేపు ఖమ్మంలో. రేపు మమ్మీ డాడీ ఎలక్షన్ చేసి వస్తారు. మా నాయనమ్మ ఏందో మరి, మా నాయనమ్మ రావట్లేదు. రేపు వస్తానంటే మేము తీసుకెళ్ళి మా నాయనమ్మతో ఎంజాయ్ చేస్తాం, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. మా నాయనమ్మకి హెల్త్ బాగాలేదు, నేను రాను అంటే నేను మా మమ్మీ వెళ్ళిపోతాము. ఆ రోజు ఎంత బాగుంటుందో మీకే వీడియోలో తెలుస్తుంది. ఈరోజు అయితే మేము మదర్స్ డే అని నా ఫ్రెండ్ కూడా మంచిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము మా గిఫ్ట్ని తయారు చేసి అక్కడ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మళ్ళీ బాగాలేదని చెప్పి మా ఫ్రెండ్ చేసింది బాగాలే, నేను సగం హెల్ప్ చేశాను అంతే. తనే పాపం మొత్తం చేసుకుంది, అది రాదంటే నాకు. తను చూసారా, నాకు వచ్చి హెల్ప్ చేయట్లేదని ఏమన్నా దాన్ని. పర్వాలేదు, కానీ వాళ్ళ ఫాదర్ పంపించరు కదా, అందుకే. నా సిటీలో అయితే ఈరోజు ఏదో పార్టీ ఉందంట మదర్స్ డే అని, మమ్మీకి చెప్పలే. ఎందుకంటే ఈరోజు సిటీలో పార్టీ ఉంది, కానీ ఓన్లీ అది ముసలోళ్ళ గర్ల్స్కే, పెద్దోళ్ళ గర్ల్స్ కాదు. వాళ్ళ ఉమెన్స్ అంటే గాంధీనగర్లో చేస్తున్నారు ఈ వెంచర్లో కాకుండా. అందరికీ గ్రూప్ మెసేజ్ వచ్చినాయి. గాంధీ చౌక్లో మన సిటీ సెలబ్రేషన్స్ అంటే ఎవరు వెళ్తారు అంత దూరం. అందుకే మా మమ్మీకి స్పెషల్ కేక్ ఆర్డర్ పెట్టాను, హ్యాపీ ఉమెన్స్ డే కేక్. వచ్చిన తర్వాత అమ్మ థియేటర్ని చూడాలి. మా మమ్మీ నేను ఇస్తే కానీ అంత లియాట్ అవ్వదు, వేరే వాళ్ళు ఇస్తే అంత లియాట్ అవ్వదు, కానీ నేను ఇస్తే ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది. తెలిసినా తెలియనట్టుంటుంది. మా కూతురు ఇచ్చింది ఇలా నాకు అని. ఈరోజు ఈ బటర్ఫ్లైస్ ఇంకా అమ్మ ప్రింట్ ఇవన్నీ పెట్టాను. పెద్ద పేపర్లే జింపాలి నేను, కష్టపడి
7 hours నుంచి చింపుతానే ఉన్నాయి, ఫుల్ కూడా కావట్లే కనీసం. అసలు లంచ్ టైం అవుతుంది ఇప్పుడు. నేను ఎన్నింటికి స్టార్ట్ చేశానంటే 8కి. ఇప్పుడు అసలు అయితే 4కి ఇద్దాం అనుకుంటే 3 అయింది. ఇది చూడండి అసలు ఫుల్ అయిందా, ఫుల్ కూడా కాలేదు కనీసం. ఫుల్ అయిందా కనీసం కొంచెమైనా ఫుల్ అయింది, అది చాలు. ఇంకా వీటిలో ఇంకేమైనా వెళ్తే అప్పుడు ఫుల్ అయిపోయింది. అది పెద్దగా ఏమైనా పెట్టాలి, అప్పుడు ఫుల్ అవుతుంది. పేపర్లు ఇట్లా పెట్టేస్తా, ఇప్పుడు పెట్టేస్తే అయిపోద్ది పని. అంత కాదు అంటే కొంచెమే అవుద్ది పని. అంటే కొంచెం కూడా కాలే ఇప్పుడు ఆ పని. ఒక పని చేయాలి నేను, అమ్మకి డైరెక్ట్ గిఫ్ట్ ఇప్పుడే ఇవ్వద్దు, అయిపోయాక 4 వచ్చినాక అప్పుడు ఇస్తాను అమ్మ గిఫ్ట్. అప్పుడు సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. 4 ఇస్తే అమ్మ ఖాళీగానే ఉంటుంది పని చేసుకోకుండా. అప్పుడు నేను ఇస్తాను అమ్మ గిఫ్ట్. అమ్మ హ్యాపీగా ఎట్లా ఫుల్ అవుతుందో ఏంటో, నాకు ఇప్పుడిప్పుడే కలర్లు వచ్చేస్తున్నాయి. అమ్మ హ్యాపీనెస్ ఫీల్ అవుతుంటే. అమ్మకి నేను అంత గిఫ్ట్స్ ఇవ్వను, వేరే వాళ్ళు ఎక్కిస్తారు. ఎందుకంటే అమ్మ చాలా బాగుంటుంది మా అమ్మ. ఫస్ట్లీ సారీ నేను ఒక టెన్షన్లో ఉండి ఒకటి మర్చిపోయాను. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. సారీ, అందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరికంటే గర్ల్స్కి, మీ అమ్మ వాళ్ళకి చెప్పండి హ్యాపీ మదర్స్ డే అని. మళ్ళీ వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. నేను మర్చిపోయి మా అమ్మ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉమెన్స్ డే అని చెప్పేస్తే ఈరోజు ఉమెన్స్ డే కాదు మదర్స్ డే అంటే వచ్చో షర్ట్ అని అనేసా. ఈరోజు అమ్మని గట్టిని చూడాలి. వాటర్ కూడా అయిపోయినాయి. ఇంకా మంచిగా సెట్ చేయాలి. సెట్ చేయకపోతే అమ్మా అని వెళ్తుంది. అరవడం కాదు కానీ మంచిగా చింపకపోతే ఎట్లా, మన అమ్మ ఒక గిఫ్ట్ ఇచ్చడం కాదు, ఒక రేంజ్ అది. ఎలా అంటే ఎలానో ఉంటాయి. అవునా కదా, మీరే చెప్పండి. అందుకని నేను మా మమ్మీకి దీనికి అసలు లేదంట, ఏంటిదంటే దీని మూత లేదంట. నేను అట్లా కష్టపడుతూనే చేస్తున్నా. ఆగండి, నేను వెళ్ళి కవర్లు పట్టుకుంటా, ఇక్కడే ఉండండి. బాయ్. ఒక్క నిమిషం కవర్లు వెళ్ళి పట్టుకొస్తా, మీరు ఇక్కడే ఉండండి, లేదంటే తీసుకొస్తారండి. అమ్మా ఏంటి కన్నీళ్ళు వేస్తున్నా? ఫోన్ ఇవ్వలేరు, నేను వెళ్ళి చేయగలుగుకుంటా. ఉత్తిదే వాటర్, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉన్నాయా, కొన్నైనా తాగొస్తా. ఓకేనా?
ఇద్దరు మనసు కలిసిపోయారు. సరైన నిర్ణయం అందరూ చెప్పారు. ఓకే కవర్స్ అక్కడ కవర్స్ కదా లేదంటే కనిపిస్తుంది డైరెక్ట్గా. అమ్మ బాక్స్తో ఇంకా బాక్స్తో పని ఉంది, ఇంకా లేదనుకోవద్దు. నువ్వు సర్ప్రైజెస్ అన్ని వీటితోనే పెడుతున్నావు. ఇంత పెద్ద కవర్ నేను ఎక్కడ చూడలే, ఫస్ట్ టైం చూసేది. ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ రాయాలి, మొత్తం కలర్ డెకరేషన్ సైజ్ చేయాలి. ఇక్కడ నేను మళ్ళీ వచ్చా, పర్వాలేదు రాసి కింద పెట్టేస్తా. అమ్మ 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 ఇయా కలుపుంది. హ్యాపీ MOTHER మదర్స్ డే భలే ఉంది ఇది. 26 క్రయాన్స్ వీటిలో ఉన్నాయి. 26 క్రయాన్స్ ఇవి.